ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఎంపిక ప్రక్రియ దాదాపు కొలిక్కొచ్చింది. ఖాళీ అయిన 3 స్థానాలకు సంబంధించి అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. రాజ్యసభ సభ్యుల ఎంపిక దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఈ రోజు వెలువడింది. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. వైసీపీకి చెందిన బేద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్యలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజ్యసభ పదవులతో పాటు పార్టీకి సైతం రాజీనామా చేశారు. మస్తాన్ రావుతో పాటు మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరారు. ఆర్ కృష్ణయ్య మాత్రం బీజేపీకి దగ్గరవుతున్నారు. అయితే ఇప్పుడున్న సంఖ్యాబలం బట్టి కూటమికి ఈ 3 పదవులు దక్కినట్టే. అయితే 3 పార్టీలు చెరో పదవి చొప్పున తీసుకుంటాయన్న ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో తెలుగుదేశం పార్టీకి 2, జనసేనకు 1 అన్నట్లు టాక్ నడిచింది. అయితే మారిన పరిణామాల నేపథ్యంలో టీడీపీకి 2, బీజేపీకి 1 ఖరారైనట్లు సమాచారం. వ్యూహాత్మకంగా జనసేన పక్కకు తప్పుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి బేద మస్తాన్ రావుకు మరోసారి పదవి ఖరారయ్యే అవకాశం ఉంది. టీడీపీలో చేరితే రాజ్యసభ పదవి రెన్యువల్ చేయాలన్నది మస్తాన్ రావు కోరికగా తెలుస్తోంది. పైగా ఆయన పూర్వాశ్రమంలో టీడీపీ నేత. అందుకే ఆయనకు పదవి ఇస్తారని తెలుస్తోంది. మరో పదవి విషయంలో మాత్రం పోటీ నడుస్తోంది. కంబంపాటి రామ్మోహన్ రావు, గల్లా జయదేవ్, సానా సతీష్ల మధ్య పోటీ నెలకొంది. సానా సతీష్ కు ఛాన్స్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీకి సంబంధించి చాలా మంది పేర్లు తెరపైకొచ్చాయి. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయన విషయంలో చంద్రబాబు సైతం సానుకూలంగా ఉన్నట్లు టాక్ నడిచింది. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆర్ కృష్ణయ్యకు బీజేపీ నుంచి ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. తెలంగాణకు చెందిన కృష్ణయ్య సేవలను ఆ రాష్ట్రంలో వినియోగించుకునేందుకు బీజేపీ పెద్దలు ఒక ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. కృష్ణయ్య కోసమే పవన్ మెత్తబడ్డారని తెలుస్తోంది. జనసేన రాజ్యసభ సీట్ను బీజేపీకి ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు టీడీపీ నుంచి బేద మస్తాన్ రావు, సానా సతీష్, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య పేర్లు దాదాపు ఖరారయ్యాయని తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.